Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకేష్ టుడే ఛానల్. ఒకప్పుడు టాలీవుడ్లో పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మా బాలాజీ, శత్రువు లాంటి సూపర్ హిట్ సినిమాలతో లవర్ బాయ్గా యాక్షన్ హీరోగా మెప్పించిన హీరో వడ్డే నవీన్ మనందరికీ గుర్తుండే ఉంటారు కదా. చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆయన లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. 2 గంటల 30 నిమిషాల పాటు రన్ టైం ఉన్న ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. సో అప్పుడు మిస్ అయినా కూడా ప్రజెంట్ జీ5లో ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. మరి ఈ సినిమా వడ్డే నవీన్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారా? అసలు ఈ సినిమా ఎలా ఉంది? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా? ఈ సినిమా పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఈ విషయాలన్నీ పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్ స్టూడియో ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికొస్తే ఎప్పుడు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ మన త్రిమూర్తులు. అయితే ఆయన గతంలో ఒక సాల్వ్ కాని మిస్టరీ కేసు అలాగే ఉండిపోతుంది. అనుకోకుండా ఆ పాత కేసుని ఇప్పుడు త్రిమూర్తులు మళ్ళీ డీల్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ కేసు ఏంటి? ఆ కేసుకి త్రిమూర్తుల ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? అసలు విలన్ నుండి ఒక లేడీ త్రిమూర్తులు ఎలా కాపాడాడు? చివరికి ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడనేది ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వడ్డే నవీన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే లుక్స్ అనే చెప్పాలి. 55 ఏళ్ల ఏజ్ లో కూడా ఆయన ఫిజిక్ గానీ, ఆయన లుక్స్ గానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. స్క్రీన్ మీద ఆయన్ని మళ్ళీ కానిస్టేబుల్ క్యారెక్టర్ లో చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ఇక త్రిమూర్తులు క్యారెక్టర్ రౌడీల నుంచి ఒక లేడీని ప్రొటెక్ట్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ పర్టికులర్ 20 నిమిషాల ఎపిసోడ్ అలాగే దాని ప్రెజెంటేషన్ సినిమాలో చాలా బాగా డిజైన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కోర్ట్ రూమ్ డ్రామా గానీ, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కేస్ కామన్ కనెక్షన్ పాయింట్ గానీ, అలాగే సీఎం స్పీచ్ ఇచ్చే దగ్గర సభ అటాక్ నుండి సేవ్ చేసే ఎపిసోడ్స్ కానీ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ఇక సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా కథ 90s నాటి రొటీన్ ఫార్మాట్ ఇది. ఒక సీరియస్ పాయింట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. వెంటనే హీరో ఎంట్రీ సాంగ్ రావడం, పాలిటిక్స్, ఆ తర్వాత విలన్స్ ఏమవడం చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ గా వెళ్తుంటుంది ఈ సినిమా కథ. ఇంటర్వెల్ లో వచ్చే ఒక ఐటమ్ సాంగ్ అయితే అసలు ఈ సినిమాకి ఆ సాంగ్ కి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ సాంగ్ ఎందుకుందో కూడా అర్థం కాదు. ఒక సీరియస్ సిచ్యువేషన్ లో అంటే ఒక పాప కిడ్నాప్ అయినప్పుడు ఆ సీరియస్నెస్ ని కంటిన్యూ చేయకుండా మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం వల్ల సినిమా ఫ్లో కంప్లీట్ గా దెబ్బతింటుంది. సో ఈ సినిమా ఐడియా బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వడ్డే నవీన్ గారు కానిస్టేబుల్ త్రిమూర్తుల పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆయన వన్ మన్ షోగా ఈ సినిమాని అయితే నడిపించారు. హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి వడ్డే నవీన్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగున్నాయి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే 1-2 పాటలు ఓకే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ యావరేజ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా కథ పరంగా ఒక హానెస్ట్ అటెంప్ట్ గానే అనిపిస్తుంది. కానీ మేకింగ్ అలాగే ఎగ్జిక్యూషన్ పరంగా జస్ట్ యావరేజ్ గా మిగిలిపోతుంది. రెగ్యులర్ గా కొత్త తరహా వెబ్ సిరీస్ లో థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా కొంచెం స్లోగా ఓల్డ్ స్టైల్ మూవీగా అనిపించవచ్చు. కానీ ఎవరికైతే 90s నాటి పాత సినిమా ఫార్మాట్ అట్లాగే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు ఇష్టమో వాళ్ళకి ఓటీటీలో ఉంది కాబట్టి ఈ సినిమా కొంచెం డీసెంట్ గా అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి రీచ్ వస్తుంది. సో ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.